ఎందుకు ఇలా చేశావని అడగొద్దు. చేసిన చర్యలో న్యాయం ఉంటుందని నమ్ము, ధర్మం ఉంటుందని నమ్ము. 100% నీ మేలు, క్షేమము, సంఘ క్షేమము, సంఘ మేలు ఉంటుందని నమ్మో. ఇక ఆ ప్రశ్నలు వేయకుండా నోరు ముయ్, నోరు తెరచి నన్ను స్తుతించు, అంతే. స్తోత్రం. ఇంతకీ ఏబుని ఎందుకట్ట తోమాడు? ఏబులో దేవుడు అభ్యంతరపడే తత్వములు 3 ఉన్నవి. వాటి విషయంలో దేవుడు అభ్యంతరపడ్డాడు. ఈ శ్రమ ద్వారా, ఈ సమస్యల ద్వారా ఏబుని సరిదిద్ది, ఏబుని స్వనీతి అనే దాని నుంచి తొలగించి దీనునిగా చేశాడు. కృప ఎవరికి? స్వనీతిమంతులకు కాదు, దీనులకి. అహంకారులకు కాదు, దీనులకి. తన నీతిని బట్టి ఏబులో ఉన్నటువంటి అహాన్ని ఈ శోధనల చేత విరగ్గొట్టాడు దేవుడు. చివరికి బూడిదలోనూ ధూళిలోనూ పడి నేను పశ్చాత్తాపడుతున్నాను అనే స్థితికి ఏబును తెచ్చాడు. ఏబు దీనంగా పలికిన మాట ఏబు స్నేహితులు పలకల. అందుకు దేవుడు అన్నాడు, ఏబు నా సేవకుడు అయిన ఏబు పలికినట్లు మీరు యుక్తముగా పలకలేదు గనుక మీతో నాకు వ్యాజ్యం స్టార్ట్ అయింది. ఏబు మీ పక్షంగా వేడుకుంటే వదిలేస్తా, లేకపోతే మిమ్మల్ని గాజేస్తా అన్నాడు. అప్పుడు మళ్ళా ఏబే వచ్చి ఫ్రెండ్స్ పక్షంగా ప్రార్థన చేసి వాళ్ళ విషయంలో అడిగినప్పుడు వాళ్ళని వదిలేస్తాడు దేవుడు. తర్వాత ఏబును సరిచేసి శ్రమ కొలిమిలో కాల్చి శుద్ధ సువర్ణం చేసి 2 ఆశీర్వదిస్తాడు ఏబును, 2. ఈరోజు శోధనల కొలిమిలో, శ్రమల కొలిమిలో సంఘము గాలుతుంది. నీవు గాలుతున్నా, విశ్వాసిగా నేను గాలుతున్నాను. ఇదంతా ఎందుకని అంటే ఫినిషింగ్ టచ్ ఒక్కటే మాట, 2 సంఘమునకు, నీకు, నాకు మేలు కలుగు చేయటానికే సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు ఆ జగన్నాటక సూత్రధారి, ఆ మహామేధావి. నువ్వు నేను నమ్మినోడు తిక్కలోడు కాదు. ఆయన తిక్కలోడు అనుకున్నోడల్లా తిక్కలోడు, నెంబర్ 1 మెంటల్ ఫెలో. దేవునికి స్తోత్రం. ఆయన మహామేధావి.